హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు లెనోవో M11 ట్యాబ్ గురించి నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 11 ఇంచెస్ ట్యాబ్, 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది నేను టాటా నియో యాప్లో నేను కొన్నప్పుడు 17,000 రూపాయలు ఉంది. హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ 2250 ప్లస్ 750 టాటా నియో స్పెషల్ ఆఫర్ ప్లస్ 500 టాటా నియో కాయిన్స్తో కలిపి 13,500కు వచ్చింది. ఇందులో పెన్ కూడా బాక్స్లోనే వస్తుంది. ఇందులో సిమ్ కూడా వేసుకోవచ్చు. ఇది సామ్సంగ్ A9 ప్లస్ ట్యాబ్ కంటే చాలా స్మూత్గా వర్క్ అవుతుంది. ఇది 8 అవర్స్ మీరు ఏమీ వాడుకుంటే మీకు కేవలం 1 or 2% మాత్రమే బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది. సామ్సంగ్ A9 ప్లస్లో 5G ఉంటుంది. దీనిలో 4G మాత్రమే ఉంటుంది. సామ్సంగ్ A9 ప్లస్ మీకు 15,000 రూపాయలు కలా వస్తుంది, కానీ దాంట్లో మీకు పెన్ సపోర్ట్ ఉండదు. లెనోవో ట్యాబ్లో మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వస్తుంది. 7 to 8 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సామ్సంగ్లో మీకు 4 to 5 అవర్స్ మాత్రమే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. రెండిట్లో మీకు 7000 అబోవ్ బ్యాటరీ ఉంటుంది. లెనోవో ట్యాబ్లో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, లౌడ్గా ఉంటుంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 వర్షన్తో వచ్చింది. ప్రజెంట్ ఈ ట్యాబ్ ఇప్పుడు 15 ఆండ్రాయిడ్ వర్షన్లో రన్ అవుతుంది. దీని బాక్స్లో వచ్చే పెన్ మీకు 4A బ్యాటరీతో వర్క్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ పెట్టడం అవసరం లేదు. ఈ బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది అయిపోయినప్పుడు. సామ్సంగ్ యొక్క పెన్ అప్ యాప్ కూడా ఇందులో వర్క్ అవుతుంది. బాక్స్లో ఎక్స్ట్రా టిప్స్ అయితే రాలేదు ఈ పెన్కు సంబంధించినవి. ఈ పెన్కి బటన్ ఉండదు. మీరు బటన్ మరియు బ్లూటూత్ ఫంక్షన్ కావాలంటే లెనోవో పెన్ ప్లస్ అమెజాన్లో 4,000 రూపాయలు ఉంది, దాన్ని కొనుక్కోవచ్చు. అది సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ అమెజాన్లో రివ్యూస్లో సపోర్ట్ చేస్తుందని ఉంది. బాక్స్లో 10 వాట్స్ అడాప్టర్ ఉంది. దానితో ఛార్జ్ చేస్తే 3 to 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నా దగ్గర 33 వాట్స్ పవర్ బ్యాంక్ ఉంది. దాంతో అయితే 2.5 to 3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాల్ క్వాలిటీ, మైక్ క్వాలిటీ కూడా బాగుంది. స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు బిల్టిన్ యాప్లో రికార్డింగ్ని పాస్ చేసే ఆప్షన్ రాలేదు. మీరు సపరేట్గా ఏజెడ్ స్క్రీన్ యాప్ లాంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఏజెడ్ స్క్రీన్ రికార్డింగ్ యాప్లో మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే కెమెరాలోని వీడియో చాలా ల్యాగ్ అవుతుంది. ఇన్బిల్ట్గా స్క్రీన్ రికార్డ్ యాప్లో కెమెరా ఆప్షన్ ఇచ్చి ఉంటే అంత ల్యాగ్ అయ్యేది కాదు. మీరు పెన్తో డ్రాయింగ్ వేసేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ మీ చెయ్యి టచ్ అయినా కూడా ఇబ్బంది లేదు, రాసుకోవచ్చు. ఈ పామ్ రిజెక్షన్ ఆప్షన్ అన్ని నోట్స్ యాప్లో పనిచేయదు. వాళ్ళు ఇన్బిల్ట్గా ఇచ్చిన నీబో యాప్లో వర్క్ అవుతుంది. చిన్న చిన్న యాప్స్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు స్మూత్గానే వర్క్ అవుతుంది. దీనిలో మీకు హెవీ గేమ్స్ అయితే ఖచ్చితంగా ల్యాగ్ అవుతాయి. ఇందులో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కెమెరా కూడా వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఈ ట్యాబ్లో మీకు ఫేస్ లాక్ కూడా ఉంటుంది. ఈ ట్యాబ్ను మీరు ఎండలో వాడలేరు, నీడలో మాత్రమే వాడుకోవచ్చు. మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేసినప్పుడు 3 ఫింగర్స్తో డబల్ ట్యాప్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్లో ఉన్నప్పుడు 3 ఫింగర్స్తో స్వైప్ అప్ చేస్తే రీసెంట్ యాప్స్ ఓపెన్ అవుతాయి. 3 ఫింగర్స్తో స్వైప్ డౌన్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళేటట్లు పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు పైన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసి మీరు స్ప్లిట్ స్క్రీన్ కానీ పాపప్ వ్యూకి కానీ వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైనా యాప్లో ఉన్నప్పుడు ఆల్ యాప్స్ ఓపెన్ చేసి అక్కడి నుంచి కూడా స్ప్లిట్ స్క్రీన్కి కానీ పాపప్ వ్యూకి కానీ వెళ్ళవచ్చు. పెన్ కూడా కొన్ని గెస్చర్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇలా అంటే అవి ఎరేజ్ అవుతాయి, ఇలా అంటే స్పేస్ యాడ్ అవుతుంది, మళ్ళీ ఇలా అంటే స్పేస్ డిలీట్ అవుతుంది. మ్యాక్సిమం చాలా యాప్స్ టెక్స్ట్ ఫీల్డ్స్లో ఈ పెన్ వర్క్ అవుతుంది. ఇందులో మనం పెన్తో నీబో యాప్లో ఏదైనా షేప్ గీసి అలానే ఉంచితే అది ఆటోమేటిక్గా నీట్గా మారుతుంది. పెన్ యొక్క లేటెన్సీ కూడా తక్కువగానే ఉంది. రాసేటప్పుడు ఆ రాసే ఫీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో మీకు మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్ అనే ఒక యాప్ ఇచ్చారు. దాంట్లో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ రాస్తే అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ విధంగా ఇది చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేస్తుంది. ఇందులో ఈజీ డాట్ అనే ఓ ఫీచర్ ఉంది. దీనిని ఉపయోగించుకొని మనం స్క్రీన్ మీద ఏదైనా రాసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా ఏ స్క్రీన్లో అయినా సరే మనం రాసుకోవచ్చు. ఇందులో పార్షియల్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది. ఇలా మనం పార్షియల్గా ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా. ఈ పెన్తో మనం ఏదైనా డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఇదిగో ఈ విధంగా ఇలా గుర్తు కనిపిస్తుంది. దీని ద్వారా మనం డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వచ్చు. ఇందులో మ్యాగ్నిఫైయింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం పెన్ ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడ స్క్రీన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇదిగో ఈ విధంగా. ఇందులో పీసీ మోడ్ ఉంటుంది. ఈ పీసీ మోడ్లో మనం 4 యాప్స్ని మనం పాపప్ వ్యూలోకి వాడుకోవచ్చు. ఇది పీసీ మోడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్స్ ఏవైనా కానీ చూసుకోవచ్చు. ఏదైనా నెట్ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఇక్కడ నుంచి వాడుకోవచ్చు. కొద్దిగా సిస్టమ్ లాగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అంతా.